ఇప్పుడు మటర్లు మానభంగాలు చేసిన వాళ్ళకే దిక్కుదినం లేదని చెప్పేసి అని వాళ్ళే లెక్క చేయట్లేదు జగనం. ఏంటి ఆడవాళ్ళ కోసం పట్టించుకోవట్లేదు, ఏం ఈయనకి ప్రాణగహానం ఉంటుందని చెప్పేసి భయపడుతున్నారా? ముందు ప్రజల కోసం ఆలోచించి అప్పుడు ఇన్ని రోజులు ఏం జరుగుతుందన్నది ఆలోచించాల. అంతేగాని కోడి సీను కత్తి చిన్న కత్తి ఘాటుకి ఆయన భయపడిపోతున్నారా? ముందు బయట ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, మటర్లు చేసుకున్న వాళ్ళు కూడా మటర్లు చేసుకున్న వాళ్ళకి సపోర్ట్ వీళ్ళదే ఉంది. వాళ్ళు రేప్ చేసే వాళ్ళకి సపోర్ట్ వీళ్ళదే ఉంది, మటర్ చేసే వాళ్ళకి సపోర్ట్ వీళ్ళదే ఉంది. మా చంద్రన్న నాయకత్వంలో మట్టుకు ఇటువంటివన్నీ ఏమి ఉండేది కాదు. అర్ధరాత్రి అయినా సరే ఆడవాళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలకి సౌకర్యం లేదు. ఇప్పుడు ఈడొచ్చే పిల్లలకి అసలు బాధ్యతే లేదు. ఆ ఈడొచ్చే పిల్లలు ఎక్కడెక్కడో తోటల్లోకి ఫ్రెండ్స్తోనని లేకపోతే బర్త్డే పార్టీలు అని చెప్పేసి అని వెళ్తున్నారు. వచ్చే వాళ్ళకి ఏదైనా సరే డ్యూటీ చేసే కానిస్టేబుల్ దగ్గర ఒక మాట చెప్పాలి. ఏమని, ఈ రోజు నువ్వు బీచ్లో వర్క్ చేస్తున్నావు, నువ్వు ఆడపిల్లలు జాగ్రత్తగా చూడు, ఇక్కడ కుర్రలు వస్తారు ఏదో బర్త్డే పార్టీలు చేసుకుంటారు, జాగ్రత్త చూసి పంపించమని. డ్యూటీ చేసే వాళ్ళకే లేదు. ఇంకా మర్డర్ కేసుల కోసం వాటి కోసం ఈయన మాట్లాడడం ఏంటి? మాట్లాడడానికి కూడా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇప్పుడు స్కూల్ పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు. అమ్మఒడి వేసే దాంట్లోనే ఆ డబ్బులతోని పిల్లలు స్కూల్ చదివిస్తున్నాము అది ఇదని చెప్తున్నారు. నిజమే చదివిస్తున్నాం కాదు అంటలేదు. కానీ తిరిగి రోడ్డు మీద ఆటో డ్రైవర్ పట్టుకొని వెళ్తే ఒక ఫోటో తీస్తున్నాడు, 10,000 కట్టు. ఏది నువ్వు ఇచ్చిన అమ్మఒడిలో 10,000 నువ్వే తీసుకుంటున్నావు కదా. ఇంకేముంది పిల్లలకి చదువు విషయంలో భరోసా ఏమి ఇచ్చావు? నువ్వు ఏవో ఇల్లు స్థలాలు ఇచ్చావు, చేపలు పెంచుకున్న కాలువల్లో ఇచ్చావు ఇల్లు స్థలాలు. ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ చేపలు ఆ లోతు కప్పుకోవడానికి ఒక 5 లక్షలు పెడితే కానీ ఆ మట్టి కూరదు. ఆ మట్టి కూరే దాంట్లోని మేము కట్టుకోవాలంటే ఇంకో 10 లక్షలు చేయాలి. ఇంక నువ్వేమి ఇచ్చేది? మేమేం తినాలి? ఇటేమో పెట్రోల్ రేట్లు. పెట్రోల్ ఎన్నాళ్ళు అంతా 70 రూపాయలు ఉండేది. ఎక్కడ మార్కెట్కి వెళ్ళాలన్నా సరే బాగుంది. పెట్రోల్ రేటు పెంచేసావు, డీజిల్ రేటు పెంచేసావు, రోడ్ ట్యాక్స్ పెంచేసావు, ఇంటి పనులు పెంచేసావు, కరెంటు బిల్లు పెంచేసావు. ఏంటి ఇప్పుడు మేము ఏమైనా పప్పులు ఉప్పులు తెచ్చుకోవాలంటే నిత్యావసరాల ఇంట్లో ఉన్న సరుకుల మీద కూడా రేట్లు పెంచాం. మేము ఎలా తినాలని ఎక్కడ తీసుకొచ్చి పెట్టుకోవాలి? ఎన్నాళ్ళు 4 ఇళ్ళు పనిచేసిన ఆడది చక్కగా పెంచేది పిల్లలకి. ఈరోజు 10 ఇళ్ళు పనిచేయాలంట. పొద్దున్న వెళ్తుంది, సాయంత్రంకి వస్తుంది. ఏ అమ్మ అని అడిగితే ఏం చేస్తామమ్మా? కరెంటు బిల్లు కట్టాలంటే 2,000, ఇంటి పన్ను కట్టాలంటే 1,500, కుళాయి పన్ను కట్టాలంటే 1,000 రూపాయలు. ఇవన్నీ కట్టుకుంటూ నా పిల్లలకి ఏం చూస్తానని ఈ జగనన్న వచ్చినప్పటి నుంచి మేము చాలా బాధలు పడుతున్నాము. ఇంక జగనన్నకు మటుకు ఇంకా మా ప్రజల్లోని మట్టుకు ఉండడానికి అర్హత లేదు. ఓటు వేసి గెలిపించే పని కూడా లేదు. ముసుగేసుకొని కూర్చున్నాడు. మా ప్రజల సొమ్మంతా తీసుకున్నాడు. ఏంటంటారు దానికి ఒక పద్ధతి ఏదో ఉంది, సామెత. దోచుకున్నాడు, దాచుకున్నాడు, లెక్క పెట్టుకుంటున్నాడు. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈరోజు ఈయన బయటికి పోయాడు. మా చంద్రన్న వస్తున్నాడు. మా చంద్రన్న నువ్వు పెట్టే పథకాలే పెట్టాడు, కానీ అదంతా ఒక లెక్క కింద ఈక్వల్గా వెళ్తుంది. మేము ఎలా కరెంటు బిల్లు కడతామో, మీ ఆడవాళ్ళం అంతా ఎలా ముందుకు వెళ్తామో అని అన్నది మీరే ముందు వచ్చే పనుల్లో చూస్తారు. అలాగే ఈరోజు పిఠాపురంలో నియోజకవర్గంలో మా వర్మన్న ఎలా ఉన్నదంటే, ఎక్కడో ఉన్నవాడికి మేము ఎలా ఇస్తామో సీటు, అతన్ని ఎలా గెలిపిస్తామో, ఎవరిలో గెలిపించే పని అయితే మాకు లేదు. మా వర్మన్న గారు వస్తారు. రైతులకి వరదలు వచ్చాయంటే వర్మన్న వస్తాడు. తుఫాన్ వచ్చిందంటే వర్మన్న వస్తాడు. ఏంటి ఇక్కడ ఎవరైనా చనిపోయారంటే వర్మన్న వస్తారు, ఎవరైనా బతికారంటే వర్మన్న వస్తారు. మంచి చెడు వర్మన్న. ఆయన మేము గెలిపించుకుంటాం, కానీ వేరే క్యాండిడేట్లు గెలిపించుకునే పని మాకేమిటి? మేము గెలిపించుకునే పని లేదు. మేము ఒకటే, మాకు ఎన్ని బూతులు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, మాకు అంతా మేము లెక్కలు పెట్టుకున్నాం. మాకు 150 సీట్లు మెజారిటీతోటి మా వర్మన్న గారిని గెలిపిస్తాం. ఇది మటు కన్ఫర్మ్. ఎవరైనా సరే వచ్చి వెళ్ళిపోవాల్సిందే. 4 రోజులకు వస్తారు, 3వ రోజు వెళ్ళిపోతారు. గెలిచి సీట్లు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అంతే. తర్వాత ఎవరు చచ్చిపోయినా రారు, ఎవరు బతుకున్నా రారు. అలాగా రాత్రి పగలు కష్టపడేది మా వర్మన్.